శ్రీనివాస్, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? మా లాయర్ గారు మాట్లాడతారు సార్. ఎలా ఉన్నావు? ఏంటి అంటే మామూలుగా ఇంటికి వచ్చి ఎన్నాళ్ళ తర్వాత ఇంటికి వచ్చావు, ఎలా ఉన్నావు? అంతా కూడా ఇంటికాడ తల్లిదండ్రులు కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారు? చాలా హ్యాపీగా అయితే ఉన్నాను సార్. మిగిలిన విషయాలు అయితే మా లాయర్ సలీం గారు మాట్లాడతారు. అంటే కోర్టు విషయం కాకుండా మామూలుగా ఈ జైల్లో ఏ విధంగా ఉన్నావు, అక్కడ ఏ విధంగా చదువుకుని నువ్వు కూడా చదువుకున్నాడు కదా, అవన్నీ కూడా ఆ సబ్జెక్టు చెప్తారు. ఓకే సార్, నేను జైల్లో కూడా డిగ్రీ కూడా కంప్లీట్ చేశాను. ప్రస్తుతానికి ఎంఏ సోషియాలజీ చేస్తున్నాను. ఇక్కడ బయట కూడా కంటిన్యూ చేస్తాను. చేస్తాను సార్ తప్పకుండా. అంటే జైలుకి సంబంధించిన అంటే నువ్వు జైల్లో ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది? ప్రధానంగా జైల్లో ఉన్న సమయంలో నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉండేది ఎక్కువగా? సమాజం మీద ఎక్కువ ఉండేది, సోషియాలజీ మీద ఎక్కువ చేస్తాను. సమాజం మీద అధ్యయనం చేయాలని నేను. అంటే ఎన్ని సంవత్సరాల మధ్య ఉన్నావు జైల్లోని? అదే ఇప్పుడు నువ్వు ఏ కోర్సు మీద, అంటే నువ్వు అడ్వకేట్గా కూడా లాయర్గా ప్రాక్టీస్ కూడా చేసావని చెప్పేసి అందులో విన్నది జరిగింది, చెప్పండి. అది చేద్దాం అనుకో, కానీ జైల్లో కుదరని వీళ్ళు అటువంటి సబ్జెక్టులు లేపడం వల్ల వీలు కాలేదు. చేయాలని అనుకున్నాను, కాకపోతే ఏంటంటే అక్కడ అవి అవైలబుల్ లేవు. అంటే జైలు అధికారులు కూడా మొదటి నుంచి కూడా బాగా చదువుకుంటున్నాడు, ఆయన కూడా బాగానే ఉంటున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు టెన్షన్ పడుతుంటే ఈ పరిణామాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా గతం జైల్లో నీకు అన్నీ కూడా బాగా ఉండేదా? అవును సార్, నాకు ఇంతకుముందు సూపరింటెండెంట్ రాజారావు గారు సార్ అని నాకు చదువుకోవడానికి అన్ని అవకాశాలు కల్పించి, అలాగే అక్కడ జైలర్ కుమారస్వామి గారు అనే సార్ ఉన్నారు, ఆయన కూడా నాకు చాలా మద్దతుగా నిలిచి, లేదురా ఇక్కడ కంపల్సరీ నువ్వు చదువుకుని ఖాళీగా ఎందుకు చదువుకోవాలని చెప్పారు. అలాగే అనంతలక్ష్మి అని టీచర్ గారు ఉంటారనమాట, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఆవిడ కూడా ఎంతో కృషి చేశారనమాట, ఇలాగ సర్టిఫికేట్ల కోసం, ఇల్లు కోసం, అన్నిటికి చాలా ప్రస్తుతం. మరి రాజమండ్రిలో ఉన్నప్పుడు కూడా అక్కడ ఎలా ఉండేది, ఇప్పుడు వైజాగ్లో వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుంది సార్? బాగా ఎక్కడైనా చేయలే కదా సార్, చేయలే కదా. అంటే ఈ పరిణామాలు ఇప్పుడు తల్లిదండ్రులు కలిసో, తల్లిదండ్రులు దానితో ఏ విధంగా మాట్లాడో ఫీలింగ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది సార్. నేను ఇంకా ముగిస్తాను, మరి మా లాయర్ గారు మాట్లాడతాను. చెప్పండి. అంటే నీ కేసు కోసం 5 సంవత్సరాల నుంచి బెయిల్ కోసం పోరాడుతున్నారు అడ్వకేట్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏ విధంగా కుదరదు? నేను వాళ్ళకి అంటే మాటలతో వర్ణించలేను సార్. చాలా హృదయపూర్వకంగా నా కోసం మైనార్టీ హక్కుల సమితి షుబ్లీ గారు, అలాగే మన ఇంకా సమతా సైనిక దళ వీళ్ళందరూ నా కోసం చాలా పోరాటం చేశారు. చాలా అంటే మా కుటుంబానికి అండగా ఉన్నారు. అలాగే మా లాయర్ గారు కూడా మొదటి నుంచి కూడా, ఫస్ట్లో అయితే నా కోసం వచ్చి మొదటి నుంచి కూడా నా కోసం నిలబడి ఎంతో ఫైట్ చేశారు. అలాగే ప్రజలు చాలామంది కూడా నాకు మద్దతుగా నిలిచారు. వాళ్ళందరికీ కూడా నేను, అలాగే కూడా హైకోర్టు న్యాయస్థానం వరకు కూడా నాకు బెయిల్ మంజూరు చేసిన అందరికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను సార్. అంటే ఈ కేసు విషయాలు పరిధి మాట్లాడకూడదు కానీ, అంటే అప్పుడు ఏం జరిగిందనేది కూడా కొంచెం చెప్పగలదు? లేదు సార్, మా లాయర్ గారు మాట్లాడారు.